ఆన్సర్ లో 123 అయినా అయి ఉండాలి, 123 ఫ్యాక్టర్స్ అయినా అయి ఉండాలి. 246 అనేది మల్టిపుల్. అంటే క్వశ్చన్ చూడంగానే ఒకసారేమో నేను ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నా, ఇంకోసారేమో 3 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తున్నా, ఇంకోసారేమో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేస్తున్నా. వాడు ఏ విధంగా నన్ను ఇవ్వండి, పెన్ను పెట్టే ముందు ఆన్సర్ ఆప్షన్లు చూసి ఎలిమినేట్ చేసుకోండి. ఆన్సర్ ఆప్షన్లు చూసి ఎలిమినేట్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదేం ఏమవుతుంది, ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ 1/3, లాస్ట్ న్యూమరికల్ వాల్యూ 123 డివైడెడ్ బై 7. 1/4 ఇంటూ 120/3 ఇంటూ 123, 12 10. ఆన్సర్ ఈజ్ 10/123. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే సాల్వ్ చేయాల్సిన పద్ధతి. ఆన్సర్ లో 123 అయినా ఉండాలి, 123 ఫ్యాక్టర్స్ అయినా ఉండాలి. 246 అనేది మల్టిపుల్. 14ది మనం సాల్వ్ చేసాము, 14 సాల్వ్ చేసాము, 15 సాల్వ్ చేసాము, 16 సాల్వ్ చేసాము. ఇది చూడండి సార్, ఇది చూడండి, ఇది చూడండి. ఫస్ట్ వాల్యూ ఏమో 2 ఇంటూ 5, సెకండ్ వాల్యూ ఏమో 5 ఇంటూ 6, థర్డ్ వాల్యూనేమో 8 ఇంటూ 11. అట్లా మనకు ఎన్నో వాల్యూ ఇచ్చాడు? 100 కనుక్కో, 100 కనుక్కొని ఈ యొక్క సమ్ చేయమన్నాడు, సమ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏమో 1/2 ఇంటూ 5, ఇంకోటేమో 1/5 ఇంటూ 8, 1/8 ఇంటూ 11. ఎంత పనికి మాలిన ఆన్సర్లు ఇస్తారంటే, అన్ని క్వశ్చన్లు ఏమో 1/1/1/1 ఉన్నది, అన్నేమో 1/1/1 ఉన్నది, ఇదేమో 1 కంటే ఎక్కువ ఉన్నది. పనికి మాలిన ఆన్సర్ ఇది కాదు. 111/55 రెండ్లు ఎంత సార్? 55 రెండ్లు ఎంత? 55 రెండ్ల 110. ఇది 2 పాయింట్ వాల్యూ ఉన్నది. 2 పాయింట్ వాల్యూ ఇక్కడ ఎట్లా వస్తుంది? సపోజ్ గా ఇంకోటి చూడండి, అప్రాక్సిమేషన్ మెథడ్. ఇంకోటి చూడండి, అప్రాక్సిమేషన్ మెథడ్. అప్రాక్సిమేషన్ మెథడ్, అప్రాక్సిమేషన్ మెథడ్. దీనికి వస్తాను, ఫస్ట్ ఆన్సర్ సాల్వ్ చేసి మనం అప్పుడు చెప్తాను ఆన్సర్ అప్రాక్సిమేషన్ ఎందుకు వర్క్ అవుతుందో. ఫస్ట్ టర్మ్ ఏమో 2, ఇదేమో 5, ఇదేమో 8. 2, 8, 5, 8. సెకండ్ వాల్యూకేమో 3 యాడ్ చేస్తున్నా, థర్డ్ వాల్యూకేమో 2 ఇంటూ 3 యాడ్ చేస్తున్నా.